ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. హరి ఓం. శ్రీమద్భగవద్గీత ఉపోద్ఘాతం కొనసాగిస్తూ ఉన్నాం. నిన్న ఎక్కడి వరకు వచ్చాం? గుర్తుందా ఎవరికన్నా? సభల దగ్గరకు వచ్చాం. కదా, ఆది పర్వం, సభాపర్వం. మయసభ, మయుడు అనే రాక్షసుడు కట్టించింది. మయసభలో రాజసూయ యాగం నడిపారు. అవును, రాజసూయ యాగంలో రాజు పట్టాభిషిక్తుడై ఉన్నప్పుడు తన ప్రతిభను చాటుకోవడానికి రాజసూయ యాగం చేస్తారు. రాజసూయ యాగంలో ఎక్కడ జరిగింది? ఇంద్రప్రస్థం అనే నగరంలో, హస్తినాపురంలో కాదు. వాళ్ళ ద్రౌపదేవిని వివాహం చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఆయన చాలా దయదలిచి ఒక అడవిని ఇచ్చి దాంట్లో ఉడిపోండి అని అంటాడు ధృతరాష్ట్రుడు. ఆ అడవిని శ్రీకృష్ణుడి సహాయంతో చదును చేసి ఖండవము అనే వనం, అనేక రకాల అనుగ్రహాలు పొందుతారు అక్కడ. అగ్నిదేవుడి చేత రథం ఇవ్వబడుతుంది. మయుడి చేత మయసభ కట్టించబడుతుంది. దిగ్విజయ యాత్ర చేసి అన్ని వైపుల నుండి సంపదల్ని సాధించుకొని వస్తారు. అయితే ఆ యాగ నిర్వహణకి అధ్వర్యుడుగా, మెయిన్ పురోహితుడుగా
కృష్ణుడి యొక్క ప్రేరణ చేత నారదుడు వచ్చి నిర్వహిస్తాడు. బాగా వినండి. మ్యూట్లో ఉండాలి అందరూ. కవిత గారు, పురోహితుడి యొక్క స్థాయిని బట్టి యాగం యొక్క మహిమ, దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. అవునా? వివాహం అనే తంతు నిర్వహిస్తూ ఉంటారు. దాంట్లో చూడండి, హంగామాతో లక్షలు కాదు కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. చివరికి పురోహితులకి మంత్రాలు కూడా రాని వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టడము. ఒకవేళ వాళ్ళు వచ్చి నిర్వహిస్తే వాళ్ళకి తృప్తిగా దక్షిణలు ఇవ్వకపోవడము కూడా జరుగుతూ ఉంటాయి కదా. కానీ తెలిసినవాడు మంచి బాగా మంత్రము క్రియ తెలిసిన పురోహితులను పెట్టుకుంటారు ఉత్తమ కార్యాల్లో. అలాగే కృష్ణుడినే అడుగుతారు పాండవులు. కృష్ణుడు నారదుడిని ముందు పెడతాడు రహస్యయాగంలో. నారదుడు ఎవరిని సలహాలు అడిగి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాడు? వాస్తవానికి యజమాని ధర్మరాజు కదా. ధర్మరాజుతో సహా అందరూ కృష్ణుడు ఏం చెప్తా చేస్తారు. ఇప్పుడు బాగా వినండి, కృష్ణుడు పాండవులకు బావా అని అడుగుతున్నారా, లేదా ఆయన భగవంతుడు అని తెలిసి అడుగుతున్నారా? చెప్పండి ఎవరన్నా. తెలుసా తెలియదా? తెలుసు. మిగతా వాళ్ళకి తెలియదేమో కానీ ధర్మరాజుకు తెలుసు. సో బాగా గమనించండి. అని మీ అభిప్రాయమా? నిజమా? మీ ఇంట్లో గొప్ప కార్యాలని మీ బావగారిని అడిగి చేస్తారా? చేస్తారా కదా. ఇక్కడ మీ బావగారు చెప్పినట్లు అన్ని చేస్తారా? మీ బావగారికి శరణాగతులు అవుతారా? సో కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన బంధువు అని సలహాలు అడగట్లేదు, వీళ్ళు భగవంతుడు అని సలహాలు అడుగుతున్నారు. వెంటనే మీట్లోకి వెళ్ళిపోవాలి. మీరు జవాబు చెప్తున్నా, మీ డిస్టర్బెన్స్ వస్తున్నాయి అక్కడ నుండి. ఇక్కడ నిన్నటి లింకే కొంచెం ఒక్కటే. వీళ్ళు ముఖ్యంగా ధర్మరాజు ఏం చెప్తే పాండవులు అందరూ అది చేస్తున్నారు కదా. ధర్మరాజు శ్రీకృష్ణుడు ఏం చెప్తే అది చేస్తాడు. పైగా ధర్మరాజుకి వాళ్ళ తల్లి చెప్పింది కృష్ణుడు ఏం చెప్తే అది చేయమని. అక్కడ వివాహం కాకముందే చెప్పినప్పటి నుంచే అరణ్యం నుండి వీళ్ళ అంతఃపురానికి వచ్చేటప్పుడే అక్కడే చెప్పింది, నాయన ధర్మరాజా, కృష్ణుడు ఏం చెప్తాడో అది నీ తమ్ముళ్ళ చేత కూడా నిర్వర్తింపచేయి నాయన అని చెప్పింది తల్లి. అర్థమైందా? తల్లి, తండ్రి లేడు. తల్లి మనకు సర్వము దిక్కు శ్రీకృష్ణుడే, ఆయన ఏం చెప్తే చేయండి అని అంది. అర్థమైందా? సో తల్లి ఏం చెప్పాలి. రెండవది, తమ్ముళ్ళు అన్న చెప్పింది వింటున్నారు, అన్న భగవంతుడు చెప్పింది చేస్తున్నాడు తల్లి మాట మీద. అవునా కదా? బాగా గుర్తుంచుకోండి. అంటే
భగవంతుడి అభిప్రాయాన్ని తెలుసుకుని ఆ అభిప్రాయానికి అనుగుణంగా ఎవరైతే వ్యవహారాలు చేస్తూ ఉంటారో ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి ఫలం అనుకూలమవుతుంది. అదే రాజసూయ యాగాన్ని కూడా ధర్మరాజు సంపూర్ణంగా శరణాగతుడయ్యాడు కృష్ణుడికి. ఆయన అఫ్కోర్స్ సంబోధించవచ్చు బావా అని, అయ్యా నువ్వేం చెప్తే అదే చేస్తాము అని అన్నారు. ఇక్కడ కృష్ణుడు ధర్మరాజు కంటే చాలా చిన్నోడు, 4 ఏళ్ళు చిన్నోడు. అర్జునుడికి సమవయస్కుడు. దానికి కృష్ణుడు కూడా భీముణ్ణి ధర్మరాజుని బావాని పిలుస్తాడు సంబోధన. కానీ వీళ్ళకందరికీ కూడా కృష్ణుడు భగవంతుడు అనేటువంటి అభిప్రాయంతోనే వాళ్ళు సంప్రదిస్తూ ఉన్నారు. దానికే శ్రీకృష్ణుడు నారదుల వారికి అప్పచెప్తే నారదుల వారు వచ్చి కూర్చున్నారు. కూర్చొని ఏం చేశాడు తెలుసా? అయ్యా, కార్యక్రమం అంతా అయిన తర్వాత యజమానురాలు ఏనుగు మీద కూర్చొని ఊరేగింపు అంటారు కదా, ఊరేగాలయ్యా. కాబట్టి మీరు ఇంతవరకు ఎవరు చేయలేని విధంగా చేయాలి, నేను చేయిస్తాను ఆ విధంగా. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఏనుగును కూడా అందరి కార్యక్రమాలకు ఒక వేలి ఏనుగుని తెచ్చుకున్న ఆ భూలోక ఏనుగు కాదు, స్వర్గలోకంలో ఉంది ఒక ఏనుగు, 4 దంతాల ఏనుగు, దాన్నే ఐరావతము అంటారు కదా. ఐరావతాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి పూజ, ఐరావతానికి కూడా పూజ చేసి, ఏనుగు పూజ చేస్తారుగా, ఐరావతానికి పూజ చేసి కార్యక్రమాన్ని నిర్వర్తించండి అయ్యా అని. అయ్యా, స్వర్గలోకంలో ఉంది ఐరావతం, ఎట్లా వస్తుంది? ఏమో తీసుకొచ్చేయండి అని అంటాడు ఆయన. ఎక్కడి నుండి? కేరళ నుండా, తమిళనాడు నుండా కదా, స్వర్గలోకం నుండి అని. స్వర్గలోకం నుండి ఎట్లా వస్తుంది అనేది అర్జునార్జునులు, నేను వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను అంటాడు భీముడు. ఎలా వెళ్తావయ్యా అంటే ఆయన విద్యలు ఆయనకు ఉన్నాయి. కాకపోతే అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు, భూలోకం నుండి నిచ్చెన కడతాడు అర్జునుడు శరాలతో, బాణాలతో నిచ్చెన కడతాడు. ఆ బాణాల నిచ్చెన మీద నుండి ఎక్కేసి భీముడు స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. ఏమంటే ఆ నిచ్చెన ఎప్పటికీ ఉందా అని అడక్కండి, ఉన్నా మనం ఎక్కుతామా ఏంటి కదా. నిచ్చెన మీద నుండి స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గలోకంలో ఇంద్రుడు అనుకున్నంత ఐరావతాన్ని తీసుకొని ఐరావతం మీద కూర్చొని ఐరావతం మీద నుండి ఆకాశంలో భూలోకానికి వచ్చేసారు. కార్యక్రమం ఆ విధంగా చేశారు కదా. కార్యక్రమం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏదైనా ఒక గొప్ప యాగం జరిగింది అని అంటే అక్కడున్న అందరిలోకి గొప్ప ఆయన్ని పూజిస్తారు. ఆయన బ్రహ్మచారి ఉండాలి, బ్రహ్మచారి ఉండాలి. ఆయన పూజిస్తే, ఆయన అనుగ్రహిస్తే ఫలాలన్నీ వస్తాయండి. ఇప్పుడు బ్రహ్మచారి ఎవరు? ఎక్కడ? కృష్ణుడికి అప్పుడే పెళ్ళిళ్ళు అయినాయి, చాలా చాలా పెళ్ళిళ్ళు అయినాయి. భారతుడు, అదే ఈయన నారదుడు కూడా ఒక పెళ్ళయింది. కానీ ఆయన పురోహితుడు, ఇక్కడ పురోహితుడు ఆయన. ధర్మరాజు నేరుగా వెళ్ళి భీష్మాచార్యులు అని అడుగుతాడు. భీష్ముడు బ్రహ్మచారి కదా, భీష్ముడు బ్రహ్మచారి కదా. ఆయన పోయి అడుగుతాడు. ఆయన్ని అడిగి అక్కడికి వెళ్ళిపోయి ఆయన నమస్కరించి, తాతగారు, ఇక్కడ ఉన్న ఏకైకమైన వ్యక్తి బ్రహ్మచారి మీరే కదా, అందరికంటే పెద్దవారు, అందరికంటే శక్తివంతులు, మాకు గౌరవనీయులు, కాబట్టి మీరు వచ్చి కూర్చోండి, మేము మీకు అగ్రతాంబూలం ఇస్తాము అని. ఆయన అంటాడు, ధర్మజ,
నాకు పెళ్లి కాలేదు కానీ నా బ్రహ్మచర్యం దెబ్బతింది అంటాడు. కానీ వాళ్ళ అభిప్రాయం ఎక్కడ చూడండి, మా తమ్ముడికి పెళ్లి చేయడం కొరకు కాశీరాజు కుమార్తెలని, కాశీరాజుని జయించి ఆ కుమార్తెను చేయగొట్టుకొని అవునా రథంలో ఎక్కించుకొని తీసుకొని వచ్చేసాను. అమ్మాయిని తగిలాను కదా నా బ్రహ్మచర్య పోయిందయ్యా అంటాడు. పోయినట్టు అంటాడు. అంత నిష్ట చూడండి, అర్థమైందా? అమ్మాయిలు తగిలాను కదయ్యా అంటాడు. థింక్ వాళ్ళ స్థాయి ఆయన ఎంత గొప్పతనం ఉందో చూడాలి, గమనించాలి మనం. ఏ పోయింది అనడం కాదు, ఆయన అన్నాడు. అది కూడా ఆయన అప్పుడు ఆయనే సజెస్ట్ చేస్తాడు, ఇదిగో మన అందరిలోకి నిజమైన బ్రహ్మచారి శ్రీకృష్ణుడే అని అంటాడు. ఎవరు? భీష్మాచార్యులు వారు చెప్తారు. ఆయన రీజన్ కూడా చెప్తారు. బ్రహ్మచారి అంటే బ్రహ్మణి చరతి, ఇది బ్రహ్మచారి, నిరంతరం బ్రహ్మ భావంలో వ్యవహరించేవాడు బ్రహ్మచారి. నేను భగవంతుడిని అని, నేను పరమాత్మను గుర్తుంచుకున్నవాడు బ్రహ్మచారి. ఆ భావం చెదరకుండా వ్యవహరించిన వాడు బ్రహ్మచారి. గృహస్థ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. నేను దేహానికి అన్యంగా ఆత్మగా ఉన్నాను అని ఎవరైతే గుర్తించి అందులో నిలబడతారో, అది గుర్తుంచుకుంటారో వాళ్ళందరూ బ్రహ్మచారులే. అవునా చెప్తాడు భీష్మాచార్యులు వారు. వెంటనే శిశుపాలుడు లేచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. దుర్యోధనుడు కొంతమంది విమర్శిస్తే సహదేవుడు లేచి సవాల్ చేస్తాడు, శ్రీకృష్ణ భగవానుడి కంటే గొప్ప బ్రహ్మచారి ఎవరున్నారు? ఈ శిశుపాలుడు అప్పుడు లేచి సహదేవుడితో సహా భీష్మాచార్యుడు కూడా తిడతాడు, ధర్మరాజును కూడా దూషిస్తాడు. పైగా శ్రీకృష్ణుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. శ్రీకృష్ణుడు కులం లేదు, గోత్రం లేదు, నీతి లేదు, ధర్మం లేదు, ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నో మాట్లాడేస్తాడు. పైగా దొంగ అంటాడు. ఎలా అంటే రుక్మిణీదేవితో నాకు వివాహం నిశ్చయం అయితే కొద్దిసేపట్లో వివాహం ఉందనగా వచ్చి దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయాడు రుక్మిణీదేవిని, దొంగ అంటాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ కామ్గా ఉంటాడు. వాడు తిట్టి అవునా 100 తిట్లు అవునా పూర్తయ్యాయి, చెయ్యిట్ అంటాడు, చక్రం వస్తుంది, తిట్టాడు, వాడు తల లేచిపోతుంది. కానీ దేహం పడిపోతుంది, కానీ వాళ్ళ లోపల నుంచి ఒక తేజస్సు వచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోతుందండి. అందరూ చూస్తూ ఉంటారు. అంటే వాడు చచ్చిపోయిన వాడి జీవం కృష్ణుడిలోనే కలిసిపోయింది. ఎందుకు అంటే 24 గంటలు కృష్ణుడినే కలుసుకుంటున్నాడు. ఎప్పుడు కృష్ణుడిని మరచిపోలేదు. అవునా? అయితే అసూయతో తెలుసుకుంటున్నాడు వాడు, అందుకే సంపాదిస్తుంది వచ్చింది. మంగమ్మ గారు మీరు పదే ఫోను అన్మ్యూట్ చేసుకుంటున్నారు, మీ మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయి, మీరు మ్యూట్ చేసుకోవాలి, ఫోన్ ఆడియో ఆఫ్ చేసుకోవాలి. మీ పిల్లలు ఎవరికైనా చెప్పి ఆడియో ఆఫ్ చేసుకోండి, మీ వాయిస్ వినిపిస్తుంది నాకు. అలాగా శిశుపాలుడు ఆ యాగంలోనే చనిపోవడం, పెద్ద భయంకరమైన యుద్ధం కూడా జరుగుతుంది. అంతా అయిపోయినా కృష్ణుడినే కూర్చోబెట్టి వీళ్ళ అగ్రతాంగులు వచ్చి కృష్ణుడికి పూజ చేస్తారు. వాళ్ళు పూజ చేసి ఆ యాగ ఫలమంతా ఆయనకి సమర్పణ చేస్తే ఆయన పాదాల దగ్గర కృష్ణుడు ఆశీర్వదిస్తాడు. సంపూర్ణంగా వెళ్ళను అవునా ఆశీర్వదిస్తాడు. అంతా అయిపోయింది. కార్యక్రమం అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు చాలా రోజులు ఉంటాడు కృష్ణుడు అక్కడ, 10 రోజుల పాటు ఉండి పోతూ ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. ధర్మరాజా, శుభమాని యాగం చేస్తే రక్తం చిందించింది, యుద్ధం జరిగిందిగా,
కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదయ్యా, నువ్వు పెద్దల మాటని కాదనకు అని ఒక మాట అనేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సాక్షాత్ భగవంతుడే వాళ్ళ వైపు ఉన్న మనకు ఒక మహాత్ముడు సహాయం ఉన్నాడు అని అంటే మనం చేసే తప్పులన్నీ క్షమించేసి అన్నీ తీసుకొని ఇచ్చేది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి తండ్రి అయితే కొడుకు ఎన్ని పాపాలు చేసినా వెనకేసుకొని పాపాల బైరవుడిలాగా తయారు చేయడు. ఇక్కడ ఓ సద్గురు మన వెంట ఉన్నారు అని అంటే మన తప్పులన్నీ సరిదిద్దుతాడు. మనం యాక్సెప్ట్ చేయగలగాలి. వ్యక్తి పరిపూర్ణుడు కావాలి అని అంటే అల్పమైన గుణాలన్నీ వెళ్ళిపోవాలి. తమస్సుకోవాలి, రజస్సుకోవాలి, సత్వం కూడా దాటేయాలి. అవునా? మొదట అన్ని సత్కర్మలు ఆచరించాలి, సద్గుణాలను పెంచుకోవాలి, సత్ జ్ఞానాన్ని పెంచుకోవాలి. దానికి అనుగుణంగా గురువైన, అవునా, మహాత్ముడైన, భగవంతుడైన శిక్షణ ఇస్తాడు కదా. అప్పుడు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష అధునా అని ఎవరైతే సంపూర్ణ శరణాగతులు అవుతారో వాళ్ళే గురువు కానీ భగవంతుడు కానీ చెప్పినట్టు వింటారు, చెప్పినట్టు నడుచుకుంటారు. వినడం కాదు కదా. ఇప్పుడు పాండవులు అపం చేశారు, ఆయన ఒక మాట అనేసి వెళ్ళిపోయాడు. సరే ఆయన అన్నాడు కదా, అట్లాగా ఆశిస్తుంది. ఇక్కడ కొద్ది రోజులు పోతున్నాయి, ఏమైంది, వీళ్ళట వెళ్ళిపోయారు. దుర్యోధనుడికి అవమానం జరిగింది కదా, వాడే ఫీల్ అయ్యాడు కదా. వాడు ఇంటికి వెళ్ళిపోయి ఏంటి ప్రాయోపవేశం చేస్తాను అని అంటాడు. అంటే తెలుసా, సూసైడ్ చేసుకుంటాను అని అంటాడు. నాకు అక్కడ సభలో అవమానం జరిగింది కాబట్టి నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను అని అంటాడు. శకుని పట్టుకు పరిగెత్తుకుంటూ వస్తాడు. వాళ్ళు అవమానిస్తే వాళ్ళని అవమానించాలి, వాళ్ళని లేపేసేయాలి. కానీ నువ్వు చచ్చిపోతాను అనడం ఏంటి, అల్లుడు అంటాడు. గుర్తించండి, తప్పని సర్దిద్దుకోవాలి అని లేదు, వాడికి లేదు, వీడికి లేదు. ఏ తప్పు చేశానో సర్దిద్దుకుందామని దుర్యోధనుడికి లేదు. అరే నువ్వు ఆ తప్పు చేసావు కదా, దాన్ని సరిదిద్దుకో అని శకుని చెప్పలా. నిన్న వాళ్ళు అవమానించారు, నేను ఉన్నాను కదా నీకు తోడు, వాళ్ళంతా చూద్దాం రా. నువ్వేంటి చచ్చిపోవడం, వీటి దీనికోసమే ఎదురు చూస్తున్నారు. బాగుంది కదా. వెంటనే వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఏంటి అంటే వీళ్ళు ప్లాన్ చేసి ఏంటంటే అక్కడికి వెళ్ళాము, ఆ సభ జరగడం వల్ల కదా, అవునా, ఆ సభలో మనల్ని అవమానించారు కదా వీళ్ళు, కాబట్టి ఇప్పుడు మనమే దేశానికి అధినేతలుగా ఉన్నాం, మన దగ్గర సంపదలకు కరువా, సభలు కట్టలేమా, కాబట్టి మనం కూడా ఒక పెద్ద సభ కడదాం, ఆ సభ కంటే గొప్పదిగా మనం కడదాము అని చెప్పి ప్లాన్ చేసి ఆ సభకు పాండవుల్ని పిలిపించి మాయా జూదం ఆడి వాళ్ళను ఓడించి వాళ్ళు కట్టుకున్న సభ, ఆ సంపదలు, అధికారాలు, ప్రాణాలను కూడా దోచేద్దాం అంటాడు. ప్రాణం పోయేవాడికి పండుగ చేసుకున్నట్టు అనిపించింది దుర్యోధనుడికి. ఇది కదా మనకు కావాల్సింది. ఓకే అనేసాడు. వీళ్ళు ప్లాన్ చేసుకొని ఇప్పుడు నేరుగా వెళ్ళి ఆయన్ని అడిగారు. ఎవరిని? ధృతరాష్ట్రుడిని. ఇట్లా మేము చేద్దాం అనుకుంటున్నాం. ఆయన ఓకే మీరు చేద్దామని అనుకుంటే నా అబ్జెక్షన్ ఏముంటుంది అని అంటుంటూనే, కానీ వీళ్ళకి ఇంకొకటి కూడా చెప్పారు. అక్కడ పాండవుల్ని పిలిపించి మాయా జూదం ఆడదాం. ఆయన వద్దంటాడు, అటు ఎందుకు లేరా వద్దులేరా అంటే అది కాదు, ఒట్టిట్టు చూద్దాం అని అంటారు వీళ్ళు. ఆయన అటు చూద్దాం, సరే పిలిపిస్తారు. ఇప్పుడు ఈ సభలో జరుగుతుంది జూదం, ఇక్కడ మాయా జూదం జరుగుతుంది. కాబట్టి మాయా అంటే ప్రపంచమేనండి. ప్రపంచంలో ప్రతి వ్యవహారం కూడా అల్పబుద్ధులు కలిగిన వాడు, వక్ర బుద్ధులు కలిగిన వాడు. జూదం అంటే మోసమేగా, మోసం చేసి బాగుపడాలి అని ప్రయత్నం చేస్తాడు. అవునా కదా. లేబర్ దగ్గర నుండి
వ్యాపారస్తుడైనా, వ్యవసాయదారుడైనా, రాజకీయ నాయకుడైనా ఆర్మీలో కూడా మోసాలు జరుగుతున్నాయి లేదా? అవునా కదా? అయ్యా కాషాయస్త్రాలు కట్టుకునేవాడు దగ్గర దాకా మోసాలు చేస్తే గొప్ప పేరు వస్తుంది అని అనుకుంటున్నాడు. అవునా కదా? అదే ఇక్కడ జూదం ఆడించి వాళ్ళు ఓడించి పంపించేయాలని వీళ్ళ ప్లాన్. కానీ ఆయనకి చెప్పారు ఉత్తి జూదం ఆడదాము అని. సరే అన్నాడు. ఆయనకి కూడా అదే కావాల్సింది. మొత్తం వాళ్ళని కూడా పిలిపించారు. ఇక్కడ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉంటే అప్పుడు వీళ్ళు వెళ్ళి పిలుస్తారు. వీళ్ళు నేరుగా చెప్పరు, ధృతరాష్ట్రుడు చెప్తారు. ధృతరాష్ట్రుడు, ధర్మరాజా అయ్యా ఎట్రా ఏదో మీ తమ్ముడు సరదా పడుతున్నాడు, ఉత్తిది జూదం ఆడుకో అని. తమ్ముళ్ళు అందరూ కాదంటారు, మిగతా వాళ్ళందరూ కూడా వద్దంటారు. ధర్మరాజు కూడా తటపటాయిస్తూ ఉంటే కృష్ణుడు మాట గుర్తొస్తుంది. ఏమని? పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా వద్దను అనుకో అన్నాడే. ఇప్పుడు ఈయన తండ్రి స్థానంలో ఉన్నాయన కదా, తండ్రి స్థానంలో ఉన్నాయన రాజు కూడా కదా, జూదం ఆడండి అని అంటే ఒత్తిదే కదా అని అక్కడ మొదలు పెడతాడు కదా, అన్నీ పోగొట్టుకుని చివరికి ద్రౌపది దేవిని వస్త్రాపహరణం చేసే సభలో అవమానిస్తారు కదా, ఆమె భగవంతుని వేడుకుంటుంది. కృష్ణ ఆయన రావడము, ఆమెకు వస్త్రాలు ఇవ్వడము, రక్షించబడము. ఆ సభలో బాగా వినండి, ఆమెకు వస్త్రాలు లాగుతూ ఉంటే ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా అక్కడే ఉన్నారు. ఆపచ్చు కదా వాళ్ళు, అవునా కదా? ఎవరు? వాళ్ళ తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు కదా. అదే వీళ్ళ తండ్రి ఆయన ఎంత గౌరవించాడు, ఇప్పుడు ఆయన ఎదురుగా ఇట్లాంటివి జరగచ్చా? కానీ కృష్ణుడు ఎప్పుడైతే వస్త్రాలు ఇవ్వడం అనేది జరిగిందంతా నిశ్శబ్దం అయిపోయింది. ఏమైంది ఏమైంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. వీళ్ళెవరో పడిపోయాలో చచ్చిపోయాలో అని అనుకుంటాడు వాడు. కానీ కృష్ణుడు వస్త్రాలు అందిస్తున్నాడు అనే విషయం ఎక్కడైతే తెలుస్తుందో వీడికి భయం కలుగుతుంది. కృష్ణుడు వచ్చాడు అని అంటే సార్ ధృతరాష్ట్రుడు భయం కలుగుతుంది, కృష్ణుడు చంపేస్తాడు అని. కృష్ణుడు కోపం వస్తే వేసేస్తాడు. కానీ వెంటనే ఏం చేస్తాడు, వాళ్ళని ఒప్పించి వాళ్ళ రాజ్యం వస్త్రాలు అవన్నీ ఇప్పించేసేస్తాడు. లేకపోతే ఇప్పుడు కృష్ణుడు కోపం వస్తే మన వాళ్ళందరినీ చంపేస్తాడు. సరే వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోబోతూ ఉంటే మళ్ళీ ధృతరాష్ట్రుడి చేతనే పిలిపిస్తారు. మళ్ళీ జూదం ఆడతారు. వాళ్ళని అవమానపరిచి, అవునా, రెచ్చగొట్టి, వేధించి, అవమానపరిచి నిక్కోకుండా వాళ్ళు బలవంతంగా వచ్చి మళ్ళీ జూదం ఆడేటట్లు చేయిస్తాడు. ధృతరాష్ట్రుడి మాట అక్కడ కూడా. వీళ్ళు ఏం చేయాలి? రాజు కదా, ఎవరైనా దేనికైనా రెచ్చగొట్టి పోటీ పడితే కాదని రాజు వెళ్ళిపోకూడదట. తర్వాత చెప్తాడు అక్కడ. సరే వీళ్ళు నేరుగా ఏం చేస్తారు, ఒకేసారి ఒకే రకంగా కొట్టేస్తారు. ఏమని? ఎవరు ఓడిపోతే వాళ్ళు 12 ఏళ్ళు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. చూడమాడారు పాచికలు కదా. విచిత్రం తెలుసా, శకుని తండ్రి చనిపోతూ అన్నదమ్ములందరితో పాటు వాళ్ళ 100 మంది చనిపోతూ ఈ శకుని వీటిని చిన్నవాడిని ఒక్కడిని మిగిలిస్తూ ఆయన బొటన వేళ్ళు ఇస్తాడట. మాయా పాచికలు శకుని. వీటితో కొంచెం 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 కౌరవుల యొక్క మానం, ధనం, ప్రాణం సర్వము నాశనం చేసేయి అని. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాడు చూడండి, నెమ్మదిగా కౌరవుల మీద ప్రజల అందరిలో వ్యతిరేకత,
శాపనార్థాలు వచ్చేటట్టు చేస్తాడు మొదటి శకుని. మనిషికి సమాజంలో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది అంటే బతికినా సచ్చినట్లే, అదేనా? అన్ని శక్తులు ఉడికిపోతాయి. సమాజం అంతా ఈసడి ఇచ్చింది అంటే దూషించింది అంటే సర్వశక్తులు వెళ్ళిపోతాయి. ఆ పని చేస్తాడు ఇక్కడ. అయిపోయింది, ఓడిపోయారు వెళ్ళిపోతూ, అవునా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా శాపం పెడతారు పాండవులు. ఆ శాపాలలో అనేక రకాలుగా ఆ సభలోనే ద్రౌపదీదేవిని తీసుకొచ్చిన సందర్భంలో మొట్టమొదట కర్ణుడు ఉన్నాడే, కర్ణుడు ద్రౌపదిని ఘోరంగా అవమానిస్తాడు. పాంచాలి పంచభద్రుక అనేది కర్ణుడు. ద్రౌపదికి ఆమె జీవితంలో ఎప్పుడు భర్త ఒక్కడేనట. ఆమె ఒకసారిగా 2 భర్తలని ఎక్కడ చెప్పుకోలేదట. ఆ మనసులో ఫీలింగే రాదట. వాళ్ళకి నియమం పెట్టుకున్నారు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి భార్యగా ఉండేటట్లు. ఆ మనసులో వాళ్ళతో మాత్రమే భార్యను అని అనిపిస్తుందట. సంవత్సరం దాటిపోయిన తర్వాత వీళ్ళ సంబంధమే మారిపోతుందట లోపల. చూడండి, వ్యక్తిత్వంలోనే ఆ మార్పులు వచ్చేస్తాయట. వీడు పాంచాలి పంచభద్రుగా ఎప్పటికి అనేక మంది భర్తలు కలిగిన దానా అంటే ఎవరుకుంటారు? అర్థమైందిగా? అది కృష్ణుడిని వేధిస్తుందట లోపల. కానీ అక్కడ అర్జునుడు లేచి శపథం చేస్తాడు, ఈ భూమి మీద నువ్వో నేను ఎవడో ఒక్కడే మిగలాలి. అవునా? అర్థమైందా? ఒక్కడే మిగలాలి. అయిపోయింది. 2 జుట్టు పట్టుకొని లాక్కొని వస్తాడు కదా దుశ్శాసనుడు. అప్పుడు నిండు సభలో దుర్యోధనుడు తొడ చూపించి ఇక్కడ నీ స్థానం ఇక్కడికి వచ్చి కూర్చో అని అంటాడట. 2 విషయాలను చూసి భీముడు శపథం చేస్తాడు. దుర్యోధనుడికి అక్కడ తొడ విరగొట్టి చంపేస్తాను అని. దుశ్శాసనుడిని అయితే రాబోయే యుద్ధంలో నిన్ను కింద పడేసి నీ గుండెలు పగలగొట్టి నీ రక్తం తాగుతాను భీముడు శపథం చేస్తాడు. తర్వాత వెళుతూ ద్రౌపది ఆ జుట్టు లాగాడు కదా, ఆ జుట్టు ముడేసుకోదట. దుశ్శాసనుడు సచ్చి వాడు గుండెలు పగలగొట్టి ఆ రక్తాన్ని తెచ్చి నా తలకు రుద్దే అంత వరకు ఈ జుట్టు ముడేయను అంటుంది. వీళ్ళందరూ ఎవరిని శరణాగతులు అయ్యున్నారు? కృష్ణుడే కదా. ఇప్పుడు కృష్ణుడు వీళ్ళ యొక్క శబదాలను నెరవేరుస్తాడా లేడా? అర్థమైందా? దానికి ఏంటంటే పెద్దల సమక్షంలో బాగుపడదలుచుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా గౌరవనీయుల్ని అవమానపరచకూడదు. అవునా? మాట్లాడకూడనిది మాట్లాడకూడదు. నీకు ఆశీర్వాదాలు రాకపోయినా శాపాలు రాకుండా ఉండేటట్టు చూసుకోగలగాలి. వివేకవంతుడు ఎప్పుడు కూడా గమనించుకోగలగాలి. పెద్దల్ని అవమానపరచడం, గౌరవనీయుల్ని అవమానపరచడం అనేది ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడే గుర్తుపెట్టుకొని ఉండగలగాలి కదా. కానీ వీళ్ళు నోటి దురుసుతో ఒక్కొక్క మాట అని వాళ్ళ ప్రాణాలను వాళ్ళు అప్పుడే తీసేసుకున్నారు. వెళ్ళిపోయారు వీళ్ళు ఒక్కొక్కరు. మొత్తం అప్పుడు వాళ్ళు కట్టుకున్న రాజ్యం, అక్కడ సంపాదించుకున్న సంపదలు, అధికారాలు అన్ని కట్టుబట్టలతో మొత్తం అడుగు వెళ్ళిపోయారు. 12 సంవత్సరాలు అడవుల్లో ఉన్నారు. అయితే ఎంత బాధ చూడండి. ఆ 12 సంవత్సరాలు వాళ్ళు అడవుల్లో ఉన్నారు కదా, వదిలేయలేదు వీళ్ళు. కణికుడు అనే ఒక నాస్తికుడు, కణిక నీతి అని అంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. నాస్తికుడు. ఈ నాస్తికుడు ధృతరాష్ట్రుడికి దుర్యోధనాదులకు బోధన చేస్తాడు. నువ్వు శాశ్వతంగా రాజ్య అధికారంలో ఉండాలి అని అంటే శత్రు శేషాన్ని మిగిలినవ్వు అని.
అవునా? దాన్ని చాలామంది ఇప్పుడు రాజులు పాటిస్తుంటారు, అవునా కదా? నా శత్రువుని లేపేస్తే అధికారం నాకే ఉంటుంది. అయ్యా, అప్పుడైనా ఇప్పుడైనా ప్రజల మనస్సును దోచిన వాడికి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలు గుండెలో గుడి కడతారు, అవునా కదా? కానీ శత్రువుని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే కదా, ఆ శత్రువు సత్ సజ్జనుడయి ఉంటే, మహానుభావుడైతే, ఉత్తమ లక్షణాలు కలిగిన వాడైతే ఎవరు రక్షిస్తారు వాళ్ళని? ఖచ్చితంగా భగవంతుడు రక్షిస్తాడా? అవును కదా, చూస్తున్నాం కదా మనం. ప్రతి 5 ఏళ్ళకి ఒక గవర్నమెంట్ మారిపోతూ ఉంటుంది. ఎవరు ఎవరిని లేపేయాలని ప్రయత్నం చేస్తున్నారు, అవునా? ఎవరు వాళ్ళ శాశ్వతంగా ఉండాలి అని అనుకుని ఏమవుతూ ఉన్నారో అన్ని విషయాలు తెలుస్తుంటాయి కదా కదా చూస్తూనే ఉన్నాం. ఇది అప్పటి నుంచి నడుస్తుంది. అసుర లక్షణాలు కలిగిన వాడే, రాక్షస లక్షణాలు కలిగిన వాడే శత్రువుని లేపేస్తానని అంటాడు. కానీ సజ్జనుడైన వాడు శత్రువును కూడా గౌరవించి శత్రువు మనసును కూడా దోషేస్తాడు. ఈ లోపల ప్రజలందరూ వశమైపోతారు, అవునా? కానీ అక్కడ ఏం చేశారు చూడండి, ఆ కణిక నీతిని ఆపోషణ బట్టి ధృతరాష్ట్రుడు వాళ్ళ పిల్లలు ఏదడిగితే అది ఓకే అని పాండవుల్ని భూమి మీద లేకుండా చేసేయాలని చెప్పి అనేక సార్లు దాడి చేయిస్తాడు. ఊరికే దాడి కాదు, చంపేయాలి అని. అనా వాటిలో 1-2 విషయాలు చూడండి. కామ్యకోణంలో ఉండేటప్పుడు ఈ దుర్యోధనాదులు వాళ్ళ పర్మిషన్ తీసుకునే సైన్యంతో సహా వచ్చి అడవికి వెళుతున్నాము అని. అడవికి ఎందుకు వెళ్తారు అప్పట్లో? ఇప్పుడు కార్తీక మాసం వస్తే వనభోజనం అంటారు కదా, అవునా? వనములో భోజనం, అవునా? వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి విధి చేసుకొని వస్తాము అనే మాట చెప్పి తెలుసు వాడికి కూడా. అలాగా వచ్చినట్టు వచ్చి పాండవులను చంపేసి వెళ్ళిపోదాము అని అనుకుంటారు. వీళ్ళకి ఏ దిక్కు లేదు కదా అని వస్తూ వస్తూ ఏం చేస్తారు దుర్మార్గులుగా, మధ్యలో ఈ చిత్రకేతువు అనే ఒక గంధర్వ రాజు, అవునా? ఆ చిత్రకేతువు ఆయనకి ఇక్కడ ఒక వనం ఉంటుందట. యక్షులకి, కిన్నెరలకి, కింపురుషులకి, గంధర్వులకి భూలోకంలో అడవులలో అప్పుడే ఫామ్ హౌస్లు ఉండేటివి, గార్డెన్స్ ఉండేటివి. అలాగే ఈ గంధర్వుడికి అత్యంత అందమైనటువంటి ఒక గార్డెన్ ఉండేదట. ఆ గంధర్వులు అందాన్ని అక్కడ పెట్టుండేవాడట, అవునా? వీళ్ళు పోతూ 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 ఏం చేశారు, ఆ గంధర్వుల గార్డెన్స్ మీద పడి మొత్తం నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఎదురు తిరుగుతారు. కానీ వీళ్ళు వాళ్ళని చంపేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడే వచ్చేస్తాడు ఈ చిత్రకేతువు. ఇక్కడ భీష్ముడు, ద్రోణుడు వెళ్ళడు అక్కడ. అప్పుడు దుష్ట చతుష్టయం ఉన్నారుగా, వీళ్ళల్లో అశ్వత్థామ వీళ్ళు కూడా కలుస్తారు. వీళ్ళందరినీ చిత్రకేతు తరిమి 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 కొడతాడు. కర్ణుడు పరిగెత్తి పారిపోతాడు చిత్రకేతు దెబ్బగా తట్టుకోలేక. దుర్యోధనుడు పరిగెత్తి పారిపోతాడు. దుశ్శాసనుడు ఇంకా అడ్రస్ ఉంటాడా కదా. చివరికి వాడు వదలకుండా దుర్యోధనుడిని భార్యతో సహా పట్టుకొని వాడు రథానికి కట్టేసుకొని ఈ చిత్రకేతు గంధర్వలోకాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ చూద్దాం వీడి కథ ఇక్కడ కాదు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ దృశ్యాన్ని భీముడు చూస్తాడు, ఆనందిస్తాడు, డ్యాన్స్ చేస్తాడు, అవునా? అయితే ఆ విషయాన్ని వీళ్ళ కుల గురువు దౌమ్యుడు వాడు చూసి ధర్మరాజుకి చెప్తాడు, అయ్యా వాళ్ళకి పగమైన శాస్తి జరిగింది అని. ఎవరికి ఏమిటి అంటే జరిగిన కథ అంతా చెప్తాడు. అప్పుడు వెంటనే భీముడిని పిలిపించి, అర్జునుడిని పిలిపించి వెంటనే వాళ్ళని విడిపించుకొని తీసుకురండి అని అంటారు. ఎందుకు అని వీళ్ళు ఎదిరిస్తారు. కానీ అక్కడ చెప్తాడు, మనము 100 మంది అన్నదమ్ములము, అవునా?
మనకు గొడవలు వస్తే, కానీ మనకు ఇతరులతో గొడవలు వస్తే 105 మంది అన్నదమ్ములు మనం గుర్తుపెట్టుకుని అంటారు. 5 మంది అన్నదమ్ములు కదా, 5 మంది. కానీ ఇతర లోకాలతోనో ప్రదేశాలతోనో గొడవలు వస్తే మనం 105 మంది అన్నదమ్ములము, మనల్ని మనం రక్షించుకోవాలి, వెంటనే వెళ్ళి రక్షించి తీసుకురాకు అని అర్జునుడు వెళ్ళి చిత్రకేతుని ఓడించి దుర్యోధనుడిని భార్యతో సహా పట్టుకొని వస్తాడు. అయితే చెప్తాడు అక్కడ చిత్రకేతు, అర్జునుడు వీళ్ళ కుటుంబం అంటే గౌరవమే తెలుసు, వీడు దుర్యోధనుడు కావాలి అని గిల్లి గజ్జాలు పెట్టుకొని పాండవులను చంపేయడానికే వస్తాడు, తెలుసు ఆ విషయం చిత్రకేతుకు, అందుకే పట్టుకుని వెళ్తాడు. కానీ అక్కడ చెప్తాడు, అయ్యా వీళ్ళు వచ్చింది మిమ్మల్ని చంపడానికి అని. అదేమోనంటే మా అన్నగారు చెప్పారు విడిపించుకురామని, తీసుకెళ్లాల్సిందే. వదిలేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత విడిపించాడా? వీళ్ళని చంపడానికి వచ్చినప్పటికి కూడా విడిపించాడా? బాగా గమనించండి. తనకు ప్రమాదాన్ని తలపెట్టిన వాడిని కూడా సంరక్షించేటువంటి వాడిని సాధువు అంటారు, సత్పురుషుడు అంటారు. అర్థమైందా? ధర్మరాజు ఎవరు? అర్థమైందిగా, అవునా? అక్కడ భగవంతుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం అని అంటాడు కదా, అవునా? ఎందుకయ్యా ధర్మరాజును రక్షించడానికి శ్రీకృష్ణుడు ఉద్యుక్తుడయ్యాడో ఇప్పుడు చెప్పండి. ఇంతకుముందు ఎవరో అన్నారే, ఇక్కడ ధర్మరాజు తన బావగారని రక్షిస్తున్నాడా, ధర్మరాజు ధర్మాత్ముడని రక్షిస్తున్నాడా శ్రీకృష్ణుడు? అర్థమైందా? సో అక్కడ వ్యక్తి ఎవరైనా కావచ్చు, ధర్మాత్ముడైతే భగవంతుడు రక్షిస్తాడు. నువ్వు భగవంతుడి చేత రక్షించబడాలి అని అనుకుంటే నువ్వు ధర్మాత్ముడు కాగలగాలి. అర్థమైనా? బాగా గమనించండి. ఎవరు ధర్మాన్ని వదలలేదో వాళ్ళు భగవంతుడి రక్షణలో శాశ్వతంగా ఉంటారు. కృష్ణుడు చేసింది అది ఇక్కడ. తనను చంపడానికి వచ్చినప్పటికీ కూడా ధర్మరాజు ఆ కౌరవులను రక్షించి వదిలిపెట్టేశాడు. కానీ వీడి కిందికి తిరిగి వచ్చేసిన తర్వాత కృతజ్ఞత చూపించకుండా వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పటికీ కూడా నా సావుకు అడ్డుపడి నన్ను రక్షించారు కదా, కృతజ్ఞత లేని కృతజ్ఞునుడు ఎవరు? దుర్యోధనుడు. అక్కడ మళ్ళీ ప్రాయోపవేశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అసలు నేను ఎందుకు అడవికి పోవలే, పో తినిపో, ఆ వనంలోకి ఎందుకు వెళ్ళవలే, వెళ్ళి తినిపో, ఆ గంధర్వులతో యుద్ధం ఎందుకు చెయ్యవలే, చేసి తినిపో, వాడికి ఎందుకు చిక్కవలే, చిక్కి తినిపో, వీళ్ళ చేతి ఎందుకు రక్షించబడవలే, చీచీ పాండవుల చేత రక్షించబడ్డ నేను ఎందుకు బతకాలి, మామా మళ్ళీ చనిపోతాను అంటాడు. అవునా? తామసక బుద్ధి కలిగిన వాడు దుర్యోధనుడు. ఎవరి బుద్ధి తమస్సులో ఉంటుందో కష్టం వచ్చినప్పుడంతా చచ్చిపోతాను అని బెదిరిస్తూ ఉంటారు. అవునా కదా? వాళ్ళు స్త్రీలైనా సరే పురుషులైనా సరే అంటుంటారు కదా, పురుషులు కూడా, నేను చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను, నేను పారిపోతాను. అవునా? బెదిరిస్తూ ఉంటారు లైఫ్ పార్ట్నర్ని, ఎయిదర్ వైఫ్ ఆర్ హస్బెండ్. తామసక బుద్ధి కలిగిన వాడు నిరంతరం పార్ట్నర్ని బెదిరిస్తూ ఉంటాడు. వీడు అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు గమనించి చూడండి, దుర్యోధనుడు రాజే కానీ తామసక బుద్ధి, తనకు మేలు చేసిన వాడిని కూడా సంహరించాలి అని, నాశనం చేయాలి అని బుద్ధి కలిగిన వాడు. అక్కడ కూడా మళ్ళీ శకుని అడ్డుపడతాడు. శకుని అడ్డపడి మళ్ళీ ప్లాన్ వేస్తాడు, ఇంకొక ప్లాన్ చూసి వాళ్ళని చంపుదాంలే అని. ఈ లోపల అరణ్యవాసం అయిపోతుంది.
కానీ అరణ్యవాసంలో ఇంకొకటి 2 విషయాలు చెప్పుకోవాల్సినవి. అరణ్యవాసం అంతా వాళ్ళు ఊరికి అడవుల్లో అక్కడక్కడ చెట్టుకొకరు పుట్టకొకరు అవి ఏడ్చుకుంటూ కూర్చోాలి. వాళ్ళని కృష్ణుడు ఊరికే ఉండనివ్వలేదు. మొదట ఋషుల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకునేటట్టు చేశాడు. మొదట ఒక 5 సంవత్సరాలకు పైన. అవునా? ఆ తర్వాత తపస్సులు చేసి దేవతలను మెప్పించి వరాలు పొందేటట్టు చేశాడు. ఆ సందర్భంలోనే ఇంద్రుడు వచ్చి అర్జునుడిని ఇదే చెప్తారు, కొంతమంది ఉత్తర భారతదేశం అంటారు, కొంతమంది విజయవాడ అంటారు, ఇంద్రకీలాద్రి. శివుణ్ణి ఓడించడం, శివుడి మెప్పు పొంది, అవునా, ఆయన చేత పాశుపతాస్త్రాన్ని పొందడం. అప్పుడు ఇంద్రుడు వచ్చి అర్జునుడిని స్వర్గలోకానికి తీసుకుని వెళ్ళడం, అక్కడ కాలకేయుల మీద యుద్ధం చేసి ఇంద్రుడికి విజయాన్ని చేకూర్చడంతో దేవతలందరూ కలిసి అర్జునుడికి ఆశీర్వాదాలు ఇవ్వడం, వాళ్ళ శక్తులన్నీ ఈయనకు దానం చేయడం. అవునా? దేవతలందరూ వాళ్ళ శక్తులు ఇచ్చారు అస్త్రశస్త్రాల రూపంలో. అవునా? బలాన్ని చేకూర్చుకోవాలిగా యుద్ధానికి వెళ్ళాలంటే. ఎలక్షన్ వచ్చిందంటే ఏం చేస్తారు? కోట్లు దాస్తారు కదా. మొదట కోట్లు టన్నులు కొద్దీ ఆల్కహాల్, అవునా, ఇంకా పనికిమాలిన వస్తువులు అన్నీ కూడా దాస్తారా లేదా కదా. వీళ్ళు కూడా యుద్ధం వచ్చిందంటే శక్తులు కావాలిగా. వీళ్ళు నేరుగా దేవతలను మెప్పించే శక్తులను సంపాదించేశారు. అలాగా స్వర్గలోకంలో 5 రోజులు ఉంటాడు అర్జునుడు, భూలోకంలో 5 ఏళ్ళు అయిపోతుంది. అవునా? 10 ఏళ్ళు అయిపోయింది కదా. ఆ మిగతా 2 ఏళ్ళు వ్యాసుల వారు ప్రాధాన్యత తీసుకుంటారు. వ్యాసుల వారు వచ్చి ధర్మరాజుకు ఒక మాట చెప్పి వాళ్ళు ఆయన చెప్పినట్టు నిర్వహిస్తూ అనేకమైన భయంకరమైన తపస్సులను చేస్తూ మొత్తం రెడీ అవుతారు. ఇక్కడ చివరి సంవత్సరం వచ్చింది, అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలి. అక్కడ కూడా వ్యాసుల వారు ద్వారాగా శ్రీకృష్ణుడు చెప్పిస్తారు వీళ్ళు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ వ్యాసుల వారి ముందు ఉంటారు. మహానుభావులు అందరూ కూడా ఆయన్ని ముందు పెట్టి వీళ్ళకి రక్షణ చేయిస్తారు. ఎక్కడికి వెళ్ళాలి అనే దాంతో సహా. అజ్ఞాతవాసంలో ఎక్కడికి వస్తారు? ఒక చిన్న రాజ్యం విరాటరాజు కొలువులోకి వచ్చి వీళ్ళు మారు వేషాలలో ఆయన దగ్గర పనులు కుదిరితే అర్జునుడు భయపడుతూ ఉంటాడట. మనం అందరం దాక్కొని ఉండగలం, కానీ అర్జునుడి శక్తిని ఎవడు దాచగలడు, కష్టం అవుతుందని బాధపడుతూ ఉంటే ఈ లోపల నారదుల వారు గుర్తు చేస్తారు, స్వర్గలోకంలో ఆ రంభ కోరిక తీర్చకపోవడం వలన అర్జునుడికి శాపం కలుగుతుంది కదా, నపుంసకుడు అయిపోదుగాక అని. అవునా? అక్కడ అంటాడు, ఇక్కడ ఆ శాపం ఇక్కడ వరం అవుతుందిలే, అర్జునుడి రూపం కూడా మారిపోతుంది, బృహన్నల ఓ డాన్సర్ లాగా మారిపోతాడు. అవునా? ప్రపంచంలోనే సాటి లేని మహావీరుడు బృహన్నల ఓ డాన్సర్ లాగా మారిపోతాడు. కట్టు బొట్టు నడకతో సహా వయ్యారంగా నడవడం మొదలు పెడతాడు అర్జునుడు. అసంకల్పితంగా అక్కడ శాపవశాత్తు ఇక్కడ, అవునా, నడకం చూసి చెప్తారుగా వీరుడా వీరుడా అని. అవునా? అది ఇక్కడ నడక కూడా మారిపోతుంది, ఏం కనిపెట్టడానికి అవకాశమే లేకుండా. ఆ సంవత్సరం ఉత్తరకి ఈయన డ్యాన్స్ నేర్పిస్తారు. వాళ్ళందరూ ఉన్నారుగా, కంకుబట్టుగా ధర్మరాజు, వలలుడు అనే వంటవాడుగా భీముడు, అవునా, గోగుల కాపరిగా సహదేవుడు, గుర్రాల నైపుణ్యత కలిగిన వాడుగా నకులుడు, వీళ్ళందరూ. ద్రౌపది దేవుడు కూడా వచ్చేస్తుంది కదా సైరంధ్రిగా. ఆ విరాటరాజు భార్యకు చెలికత్తిగా ఉంటుంది. అదా అంతా అయిపోయిన సంవత్సరం పూర్తి కాబోయే సందర్భంలో అక్కడ ఒక భయంకరమైన విషయం జరిగింది. ఏంటి? ఈ విరాటరాజు భార్యకు తమ్ముడు, బామ్మారుది, ఎవడు? కీచకుడు. వాడు మహాబలుడే. కీచకుడు, బకాసురుడు, భీముడు
జరాసంధుడు, ఇంకొకడు హిడింబాసురుడేమో, దుర్యోధనుడు వచ్చాడు కదా, దుర్యోధనుడు, భీముడు, కీచకుడు, జరాసంధుడు, ఐదవవాడు వీడు బకాసురుడు. 5 మంది 5 మంది ఒకే లగ్నంలో పుట్టారట. ఈ 5 మందిలో మొట్టమొదట ఎవరిని చంపుతాడో ఆ చంపిన వాడి చేతిలో మిగతా వాళ్ళందరూ కూడా తెస్తారట. అక్కడ ఫస్ట్ బకాసురుని చంపేశాడు భీముడు. అవునా? ఇక్కడ కీచకుడిని కూడా చంపుతాడు. అట్లాగే కీచక వధ జరిగిపోతుంది. కానీ కీచకుడు చచ్చిపోయాడు అని తెలిస్తే అది సైరంధ్రి వలన అని వచ్చేటప్పటికి కీచకుడు కొడుకులు ఉన్నారే, తమ్ముళ్ళు కొడుకులు, మరి వాళ్ళందరూ వచ్చి ఆ శవాన్ని ఒక రథంలో కట్టి ఇంకొక వైపు ద్రౌపదీదేవిని కూడా కట్టి తీసుకెళ్ళి కలిపి దహనం చేసేస్తాము అన్నమాట. మధ్యలో మళ్ళీ భీముడే అడ్డొచ్చి వాళ్ళందరినీ చంపేసి ద్రౌపదీదేవిని విడిపిస్తాడు కదా. అయితే ఇక్కడ కీచకుడు చనిపోవడంతోనే వార్త హస్తినాపురానికి వెళుతుంది. ఏమని? కీచకుడిని ఎవడైతే చంపాడో వాడు ఖచ్చితంగా భీముడే. కాబట్టి భీముడు అక్కడ ఉన్నాడు, ఎలాగైనా వాళ్ళని రెచ్చగొట్టి బయటికి లాగాలి అని చెప్పి గోగ్రహణము అని, ఉత్తర గోగ్రహణము, వాళ్ళ ఊరిలో వీళ్ళంతా సైన్యం 2 వైపులకు వెళ్ళిపోయి ఒక వైపు ఏమో ఆ ఆవులను మళ్ళించుకొని వెళ్ళి రెండో వైపు మిగతా వాళ్ళందరూ కాచుకో ఉంటారు. ఆవుల్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేయడంలో విరాట్ రాజు తన కొడుకులను కూడా తీసుకుని వెళ్ళి సైన్యాన్ని తీసుకొని అక్కడికి వెళ్తాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి వీళ్ళు భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడితో సహా వీళ్ళందరూ దక్షిణం వైపు వచ్చి రాజ్యం మీద పడతారు. అప్పుడు ఎవరు రక్షిస్తారో తెలుసుగా, సినిమాలు 4 చోట్ల చూసుంటారు. ఉత్తర ప్రగల్భాలు కదా, అవన్నీ జరగడము. ద్రౌపదీదేవి ముందుకు వచ్చి ఉత్తరుడు ఏం చేస్తాడో, నాకు రథసారథి దొరికితే చాలు, నేను వెళ్ళి వాళ్ళందరినీ యుద్ధం చేసి జయించేసి తిరిగి వస్తాను అని. అప్పుడు ఉత్తర కూడా వచ్చి అడుగుతుందట, వాళ్ళని ఓడించినప్పుడు వాళ్ళ తలపాగాలు ఉంటాయి, కట్ చేసుకొని తీసుకురా, నాకు ఆట బొమ్మలు కావాలి. వీడు ప్రగల్భాలన్నీ పలిగేసి వచ్చేస్తాడు కదా. పలిగి వచ్చినప్పుడు రథసారథి ఎవరు అంటే మా బృహణలో చేస్తాడు అని ఆమె అంటుంది. వాడు అవమానిస్తాడు. బృహణలో అంటే కదా, అతను చేస్తాడా? అవమానిస్తాడు. కానీ చేస్తాడు. వెళ్ళు, నీకు అతను ఇప్పుడు తీసుకుని వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? కరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయారు. ఈయనకి అదే రోజుకి శాపం విడిపోయింది, అజ్ఞాతవాసం పూర్తయింది. కానీ దుర్యోధనుడి అభిప్రాయం ఏంటంటే ఇంకా 2 రోజులు ఉంది. అవునా? వీళ్ళ అజ్ఞాతవాసం 1 రోజు కాదు, 1 గంట ముందు బయటపడ్డా కూడా మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 13వ సంవత్సరం అజ్ఞాతవాసం మళ్ళీ తగిలించడానికి ట్రై చేస్తారు కదా. అప్పుడు ఏం జరిగింది? దీని అంతరార్థంతో పాటు మిగతా కథ రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. వచ్చేసింది ఇక అజ్ఞాతవాసం అయిపోయి తిరిగి వచ్చేటప్పటికే కురుక్షేత్ర సంగ్రామం రాబోతుంది. మన భగవద్గీత స్టార్ట్ అవుతుంది. ఏమైనా చూద్దాం రేపు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.